పేతురు ఏం చేస్తాడు? యేసుప్రభు దోణలో ఆ కింద భాగంలో పడుకున్నప్పుడు, నీకు చింత లేదా యేసయ్య, నీకు చింత లేదా బోధకుడా, మేము ఇంత కష్టపడుతుంటే, ఇంత శ్రమ పడుతుంటే నువ్వేమో చక్కగా పడుకుంటావా అని పేతురు అన్నాడు. అయితే యేసయ్యకి ఈగో ఎఫెక్ట్ అయి తిట్టాడా? నో 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 నో, నాట్ ఎట్ ఆల్. వి టేక్ ఇట్ రాంగ్, వీఆర్ మిస్టేకెన్. మీకు విశ్వాసం లేక, వాళ్ళకి విశ్వాసం లేక తిట్టాడా, గద్దించాడంటే ఎస్, ఇట్ ఇస్ ట్రూ. కానీ అదే రీతిగా ఎందుకు యేసు ప్రభు పేతుర్ని గద్దించాడు? ఈరోజు మనల్ని కూడా అదే రీతికి గద్దిస్తున్నాడని. ఎందుకు అనంటే, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఉన్న శక్తి, బలము, అధికారము పేతురు మర్చిపోయాడు. తుఫాను వచ్చినప్పుడు చాలాసార్లు మనకి అలవాటుగా వచ్చేది ఫస్ట్ రియాక్షన్ ఏంటిదంటే భయము. మొదట్లో చెప్పినట్టు పానిక్ అటాక్స్, ఫియర్ తోటి బిగిసిపోవడము, ఇలాగ అసలు కదలిక లేని పరిస్థితిలో ఫ్రీజ్ అయిపోవడము. వై? బికాస్ యూ డోంట్ నో వాట్ టు డూ. బట్ ఇఫ్ యూ రియలీ నో ద పవర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్, ఇఫ్ యూ రియలీ నో ద అథారిటీ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, యూ విల్ నాట్ ఫియర్. యేసు ప్రభు ఎందుకు గద్దించాడు? ఎందుకంటే పేతురు దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని మర్చిపోయాడు.